విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ రోజు ఉదయం విశాఖ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. తగిన బలం లేనందున పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయమై పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇంతవరకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేస్తే మరొకరు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. కూటమి అభ్యర్థిపై కసరత్తు చేసిన టీడీపీ అధినాయకత్వం బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. సో మొత్తానికి కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకి తెరపడింది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఉదయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సుదీర్ఘ తర్జన భజనల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇందుకు గల పరిణామాలను, అలాగే పోటీకి ఎందుకు వెళ్లడం లేదో విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకత్వానికి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు సుదీర్ఘంగా టెలికాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్ లో వివిధ నేతల అభిప్రాయాలు, ఎమ్మెల్యేలు కాదు సీనియర్ నేతల అభిప్రాయాలన్నీ కూడా చర్చలకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఆయన ఆదేశించారు. ఈ ఎన్నికలకు పోటీకి వెళ్లడం లేదు, కూటమి నాయకత్వం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఫాలో కావాలని చెప్పారు. ఈ క్రమంలోనే సింగిల్ పార్టీ నుంచి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక అభ్యర్థిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనం కాబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ల గడువు ఉంది. ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్ నామినేషన్స్ పడినా కూడా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎన్నికలకు ఫాలో అవుతారా లేకపోతే స్క్రూటినీ ఉంటుంది. 16వ తారీఖున స్క్రూటినీలో ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబడగలిగితే ఎన్నికలు అనివార్యం అవుతాయి, లేకపోతే బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనం అవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే చాలా కీలకమైన నిర్ణయంగానే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 300 మంది సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్కి అవసరం కావైన 120 నుంచి 150 మంది ఓటర్లను అవసరం మేరకు తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఆ రిస్క్ తీసుకోలేదు. ఒక విధంగా నైతికమైన రాజకీయాలు చేయాలన్న ఒక లైన్ను బలంగా పార్టీ తీసుకుంది. ఇప్పుడు బలం లేనప్పుడు పోటీ చేయడం కానీ లేకపోతే ప్రలోభాలకు గురి చేశారనే తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్లడం కూడా సరైన విధానం కాదు అనే ఒక అభిప్రాయాన్ని అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం అంశాలపైన మధ్యాహ్నం 1 గంటకు ఉత్తరాంధ్ర పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకత్వం కూడా సమావేశం కాబోతోంది. ఆ సమావేశం తర్వాత ఈ అధికారికంగా ఒక ప్రకటనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించబోతున్నారు. ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ అయితే ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.